నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కేజ్రీవాల్కి గోవాలో పని ఏంటి? గుజరాత్ నుంచి గోవా ఎందుకు ఆయన దృష్టి పెట్టారు? గోవా వైపు ఎందుకు దృష్టి మళ్లించారు? దీని వెనకాల ఉన్న కనెక్షన్స్ ఖలిస్తానా, లేకపోతే ఇంకొక వేరే దగ్గర నుంచి ఏమైనా ఫండింగ్ ఉందా? రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే ప్రతిదానికి అంటారు కానీ ప్రతిదానికి డీప్ స్టేట్ కనెక్షన్ ఉంటుంది. డీప్ స్టేట్కి ఒక ఎజెండా ఉంది. దేశంలో ఎక్కడైనా సరే అస్థిరత సృష్టించాలి. రకరకాల మార్గాలు ఎంచుకుంటారు, రకరకాల వ్యక్తుల్ని, రకరకాల పార్టీలను పుట్టిస్తారు. బొద్దింకలు అంటారు, గొంగళి పురుగులు అంటారు, రకరకాల పార్టీలు వస్తుంటాయి. ఈ ఫండింగు తర్వాత ఏమో వీళ్ళ రూట్ మ్యాప్స్, ఇవన్నీ ఒకసారి కనుక ఆలోచన చేస్తే ఏదో ఒక డిస్క్రీట్ కనెక్షన్ అయితే కనిపిస్తోంది, ఉన్నట్టు అనిపిస్తోంది. ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ ఎలాగూ బయటపడతాయి. ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతు దీక్షలు దగ్గర నుంచి ఖలిస్తాన్ ఉగ్రవాదుల మాదక ద్రవ్యాల సరఫరా దాకా అవన్నీ గనక చూస్తే కేజ్రీవాల్ పార్టీకి వాటికి ఏదో సంబంధం ఉందనే అభియోగాలు ఇంతకుముందు నమోదయ్యాయి. ఆ అభియోగాలలో వాస్తవాలు కూడా ఒక్కటొక్కటికి బయటకు వస్తున్నాయి. సరే, పూర్తిగా చప్పబడిపోయాడు అనుకున్న కేజ్రీవాల్ కార్యాచరణ ఏంటి? ఆయనకి డీప్ స్టేట్ ఏమైనా కొత్త బాధ్యత అప్పచెప్పిందా? దీదీ మమతా కూడా ఆయనకి సహకరిస్తుందా? దీని మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష. పవన్ శ్రీహర్ష గారు నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? గోవా నుంచి కెనడా దాకా, గుజరాత్ నుంచి గోవా, గోవా నుంచి కెనడా, అంటే దట్ ఈస్ హౌ బార్డర్ అట్లా ఎగ్జాక్ట్లీ మీరు నిజానికి డాట్స్ చాలా బాగా కనెక్ట్ చేశారు. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్. మనకు అలాగే తెలియాలి కూడా. ఇప్పుడు మీరు కేజ్రీవాల్ది మీరు ఎలా అయితే చెప్పారో ఇట్ మేక్స్ సెన్స్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మీరు డీప్ స్టేట్ అని అన్నారు, ప్రతి దాంట్లో డీప్ స్టేట్ ఎందుకు వస్తుంది? బట్ సి, భారత్లో డీప్ స్టేట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. బట్ సిన్స్ 2014 వాళ్ళ యాక్టివిటీస్ ఎక్స్పోజ్ అవుతూ వస్తున్నాయి. వాళ్ళు క్లియర్గా విజిబుల్గా ఉన్నారు కదా. ఇప్పుడు సోరోస్ ఎన్నోసార్లు అన్నాడు మోదీ దించాలి, మోదీని ఓడించాలని. అదానిది వచ్చినప్పుడు అదాని మోదీ ఇంటర్ కనెక్టెడ్, అదాని ఓడిస్తే మోదీని ఓడించినట్టేనా, ఇవన్నీ తెలుసు. మన దేశంలో కూడా ఎన్నో విపక్ష పార్టీలు యుఎస్ ఇంటర్ఫీర్ అవ్వాలని, యుఎస్ సహాయం చేయాలి అని, ఇంటర్నేషనల్లీ వేరే దేశాలు ఇన్వాల్వ్ అవ్వాలని అన్నవి మనకు క్లియర్గా ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ కాన్స్పిరసీ థియరీ ఎనీమోర్. కానీ దీంట్లో మనం ఇప్పటివరకు వేరే పార్టీలన్నీ మాట్లాడుకుంటూ వచ్చాం, కానీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేయర్స్ మీద ఎప్పటికీ దృష్టి వెళ్ళలేదు. దాంట్లో కేజ్రీవాల్ ఒకరు. అంటే చాలామంది అనుకుంటారు కేజ్రీవాల్ ఇది వరకు అంతా ఒక యూనియన్ టెరిటరీలో చీఫ్ మినిస్టర్, ఇప్పుడు ఆయన పార్టీ ఒక స్టేట్లో ఉంది, అతని మీద అంత ఫోకస్ ఎందుకని. బట్ ఇట్ ఈస్ వెరీ రాంగ్. ఎందుకంటే మన అందరికీ కేజ్రీవాల్ మహా అయితే 12-13లో చేసిన యాంటీ కరప్షన్ మీద చేసిన ధర్నాల నుంచి తెలుసు. దాని తర్వాత ముఖ్యమంత్రిగా ఇతరుల కరప్షన్ మీద చేసిన పోరాటం. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఇతరుల కరప్షన్ మీద, బేసికల్లీ అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మీద. బట్ బిఫోర్ దాట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కేజ్రీవాల్ హీ వాస్ ఎ పార్ట్ ఆఫ్ మిషనరీస్ ఆఫ్ చారిటీ. కేజ్రీవాల్ మిషనరీస్ ఆఫ్ చారిటీ చెప్పాడు. ఆయనే చెప్పారు. ఆయన ఐ థింక్ 1990s టైంలో కేజ్రీవాల్ హీ వాస్ టాటా స్టీల్లో పనిచేసేవారు. దాని తర్వాత దాని నుంచి రాజీనామా చేసి ఆయన మిషనరీస్ ఆఫ్ చారిటీకి పనిచేశారు. తర్వాత ఆయన ఐఆర్ఎస్ అయిన తర్వాత ఆయన ఒక ఎన్జిఓ పెట్టారు, ఆయన మనీష్ సిసోడియా. ఆ ఎన్జిఓ దానికి ఫండింగ్ చేసింది ఫోర్డ్ ఫౌండేషన్. వి ఆల్ నో ఫోర్డ్ ఫౌండేషన్ సిఐఏకి వెపన్ ఫండింగ్కి టూల్ అది ఫారిన్ కంట్రీస్లో, ఫోర్డ్ ఫౌండేషన్. సో అంటే కేజ్రీవాల్ వాజ్ ప్లాంటెడ్ ఎ లాంగ్ టైమ్ ఎగో. తనను ఒక క్రూసైడర్ కింద, అంటే ఫస్ట్ ఒక సంఘ సంస్కర్త కింద పెట్టి, దాని తర్వాత తను యాంటీ కరప్షన్ దాంతో ఎలివేట్ చేసి తర్వాత తను ముఖ్యమంత్రిగా చేశారు. సో దట్ ఈస్ హౌ కేజ్రీవాల్ జర్నీ స్టార్టెడ్ బిఫోర్ బికమింగ్ యాంటీ కరప్షన్ క్రూసైడర్. డిజైన్ చేసింది సిఐఏ, అన్డౌటెడ్లీ, నో డౌట్ అబౌట్ దట్. సో నౌ కేజ్రీవాల్ ఢిల్లీ ఓడిన తర్వాత చాలా మంది అనుకున్నారు కేజ్రీవాల్ సైలెంట్ అయిపోయాడు. బట్ రీసెంట్ టైమ్స్లో కేజ్రీవాల్ చాలా యాక్టివ్గా మనకు కనిపిస్తున్నాడు. ఎస్పెషల్లీ లాస్ట్ నెల రోజుల్లో చూసుకుంటే చాలా ఎక్కువ యాక్టివిటీస్లో కేజ్రీవాల్ ట్వీట్లు చేయడం కానివ్వండి, చాలా వాటిల్లో ఉన్నాడు. నౌ వై అంటే గనక మనం చూసుకుంటే గనక కాక్రోచ్ జనతా పార్టీ. సో దీని గురించి కూడా మీరు చాలా విస్తారంగా మాట్లాడుతూనే వచ్చారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇట్ ఈస్ క్లియర్లీ అసోసియేటెడ్ విత్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఇతని ఫౌండర్ ఎవరైతే ఉన్నాడో అభిజిత్ దిప్కే, ఇతను 2012లో 13లో స్థాపించినప్పుడు కమ్యూనికేషన్ మేనేజర్గా ఉన్నాడు. పొలిటికల్ స్ట్రాటజిస్ట్, కమ్యూనికేషన్ మేనేజర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఇతని పాత్ర ఉంది. దాన్ని ఏమంటారు, ప్రమోట్ చేయడం కమ్యూనికేషన్ దాంట్లో. వీళ్ళు ఢిల్లీలో ఉన్నప్పుడు పంజాబ్లో ఇతను సోషల్ మీడియాలో క్లియర్గా క్యాంపెయిన్ చేయడం కూడా చూసాం.
ఇతను మనీష్ సిసోడియాతో ఉన్నవి ఇవన్నీ ఉన్నాయి. బట్ నా తను ఆల్ ఆఫ్ సడన్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి వాటన్నిటిని డిలీట్ చేసేసి కాక్రోచ్ జనతా పార్టీ కిందన తను ఫామ్ చేసుకుని వచ్చాడు. అండ్ దీంట్లో ఆప్ గుజరాత్ అకౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని మార్చుకుని కాక్రోచ్ జనతా పార్టీగా పెట్టారు. అండ్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ క్లియర్లీ ఆమ్ ఆద్మీ పార్టీని వేరే వాళ్ళని సపోర్ట్ చేస్తూ వస్తుంది. సో కాక్రోచ్ జనతా పార్టీకి ఆమ్ ఆద్మీకి కనెక్షన్ ఉంది. సో వీళ్ళు ఏమనుకున్నారంటే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు దే థాట్ ఆఫ్ డూయింగ్ అ ప్రొటెస్ట్ మార్కో రూబియో ఉన్నప్పుడు. మీరు కనుక చూసుకుంటే మీకు 2 సిమిలారిటీస్ చెప్పాలి. మార్కో రూబియో వచ్చే టైంకే వచ్చే 1-2 డేస్ కొన్ని రోజుల ముందు వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ స్థాపించారు. మార్కో రూబియో వచ్చే టైంకి వాళ్ళు యాక్చువల్లీ ఇక్కడ బెంగళూరులో ధర్నా చేయాలనుకున్నారు మార్కో రూబియో ఉన్నప్పుడే ఇక్కడ. బట్ ఆ ధర్నాకి జనాలు ఎవరు రాలేదు. ఆ టైం కలానే చాలా కాక్రోచ్ జనతా పార్టీ బయట పెట్టడం, ఆప్తో ఉన్న కనెక్షన్స్ కానీ ఆల్రెడీ తనకి ఫాలోవర్స్లో ఎక్కువ టర్కీ నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఉన్నవి కానివ్వండి, ఇతను యుఎస్లో ఉంటూ మాట్లాడింది కానివ్వండి, వీటన్నిటి గురించి బయటపడడంతో అనుకున్నంత మేర మేబీ వచ్చి ఉండకపోవచ్చు. ఎందుకు రాలేదనేది తెలీదు. బట్ ఇదైతే మొత్తం చాలా బయట పెట్టారు. దాని తర్వాత తను సైలెంట్ అయ్యాడు. కోర్టు ఆ అకౌంట్ బ్లాక్ చేశారు. తను కోర్టుకు వెళ్తే కోర్టు కూడా తన్ని తిట్టింది. నువ్వు క్లియర్లీ నీది ప్రొపగేట్ చేస్తున్నావు ఒకటి, ఇట్ ఈస్ నాట్ గుడ్ అని. తను ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే తను ఇప్పుడు ఇక్కడ June 6th భారత్లో ధర్నాకు వస్తున్నాడు. యుఎస్ నుంచి తను భారత్లో ధర్నాకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. ఎవరు? అభిజిత్ దిప్కే. నువ్వు ఫారెన్ లో ఉంటావు, నీకు ఇక్కడ చేయాల్సిన అవసరం ఏముంది? భారతీయ పౌరుడేగా ఆయన. బట్ తను ఉంటుంది యుఎస్ లో కదా, చదువుకోవడానికి వెళ్ళాడు. వాట్ ఎవర్, తను చదువుకోవాలని వెళ్ళినప్పుడు తనకి ఇవన్నీ అనవసరం. అలా అని ఎలా చెప్పగలరు మీరు? దట్ ఈస్ తను చదువుకోవడానికి వెళ్ళానన్నాడు. తన దేశం మీద తనకు కొన్ని ఆశలు ఉంటాయి, ఆకాంక్షలు ఉంటాయి. బట్ తను క్లియర్ గా ఒక ప్రొపగేట్ చేస్తున్నట్టు ప్రూవ్ అవుతోంది కదా మనకి. తను క్లియర్ గా టైమింగ్ చూసుకుంటే గనక మన దగ్గర ఒక క్రైసిస్ ఫారెన్ లో మన పాత్ర లేకుండా చెప్పే క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని ఆధారంగా చేసుకుని జెన్జీ బయటికి రావాలన్నాడు. సరే సిబిఎస్ఈ నీట్ దే ఆర్ గవర్నమెంట్ బ్లండర్స్ చేసింది, నో డౌట్. గవర్నమెంట్ దీంట్లో సమర్థించే అవసరమే లేదు. కానీ గవర్నమెంట్ హ్యాస్ టు రెక్టిఫై. నువ్వు దాన్ని బేస్ చేసుకుని తను ఇక్కడ ధర్నాలు చేస్తానంటాడు. ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయాలన్నాడు. ఫైన్, అది కూడా వ్యాలిడ్ పాయింటే. కానీ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో నువ్వు ఆ ఇష్యూస్ని బేస్ చేసుకుని నువ్వు ధర్నాలు చేయాలి, ప్రొటెస్టులు చేయాలి, రోడ్డు మీదకి రావాలి, ప్రభుత్వాన్ని కూల్చాలని ఏదైతే తను అంటున్నాడో దట్ ఈస్ వేర్ ఇట్ హ్యాస్ టు బి. అంటే అందరికీ కన్సర్న్ ఉండాలి. ఎందుకు కన్సర్న్ ఉండాలి అంటున్నానంటే 2 నెలల క్రితం కేజ్రీవాల్ మాట్లాడుతూ 1-2 నెలల క్రితం కేజ్రీవాల్ ఎక్కడో చోట మాట్లాడుతూ నాకున్న రాజకీయ అనుభవం బట్టి నరేంద్ర మోదీ గారు ఈ ఏడాది చివరి వరకు ప్రధానమంత్రిగా ఉంటారని నేను అనుకోవట్లేదని అన్నాడు. అండ్ నౌ దట్ సేమ్ కేజ్రీవాల్ ఈస్ బ్యాకింగ్ సిజేపీ. ఆ సేమ్ సిజేపీ ఇప్పుడు ప్రొటెస్టులు చేసి మోదీ గారిని దింపాలని అంటుంది. అండ్ ఇదే కేజ్రీవాల్ నీటిది బయటకు వచ్చిన తర్వాత జెన్సీ రోడ్డు మీదకి రావాలని అంటున్నారు. సి వీళ్ళు ఎత్తుతున్న పాయింట్స్ కరెక్టే, కానీ ఆ పాయింట్స్ వీళ్ళు సొల్యూషన్ ఏదైతే చెప్తున్నారు దట్ ఈస్ వేర్ ప్రాబ్లమ్ ఇస్ అరైజింగ్. డాట్స్ అని కనెక్ట్ చేయాలంటారు. 100%. సి ఇప్పుడు వీళ్ళు సిబిఎస్ఈ ఏవైతే మార్పులు ఇవి చేయాలంటున్నారో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ది బాబూస్ని కంప్లీట్లీ కర్టైల్ చేసేయాలి. వాళ్ళకి ఏవైతే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో అది చేయాలి. దాని తర్వాత కోచింగ్ సెంటర్ల మీద గట్టి ఉక్కుపాదం మోపాలి. ఇవి చేస్తే ఊరుకుంటారా? ఎవ్వరూ ఊరుకోరు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మనము అగ్నిపత్ పథకం తెచ్చినప్పుడు ఏదైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం తెచ్చారో మనం బీహార్లో, ఉత్తరప్రదేశ్లో ఇక్కడ కోచింగ్ సెంటర్లే గొడవలు సృష్టించాయి. కోచింగ్ సెంటర్స్ క్లియర్గా గొడవలు సృష్టించాయి. ఎందుకు? ఇప్పటివరకు ఆర్మీలోకి రిక్రూట్ చేసే పద్ధతి ఏదైతే ఉంటుందో ఆ పద్ధతిని అగ్నిపత్ ద్వారా మార్చారు. ఇది మార్చడం వల్ల మా ఉపాధి పోతుందని చెప్పి ఆవిడ ఈ కోచింగ్ సెంటర్ల మాఫియా వాళ్ళు బయటకు వచ్చారు. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు గనక వీళ్ళు ఈ నీటివి వీటివి ఏవైతే ప్రక్రియలు ఉన్నాయో వీటిని గనక మార్చితే ఖచ్చితంగా కోచింగ్ సెంటర్ మాఫియాలు బయటకు వస్తాయి. మళ్ళీ వాళ్ళు జనాన్ని రెచ్చగొట్టచ్చు. అగ్నిపత్ ఒక్క పథకానికే వీళ్ళు అంతా రెచ్చగొడితే ఈ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తీసుకొస్తే వాళ్ళు ఇంకెంత రెచ్చగొడతారు? అగైన్ వీళ్ళు రెచ్చగొడతారు కాబట్టి మార్చకూడదని నేను అనట్లేదు. 100% మార్చాలి. కానీ ఒక ప్రాబ్లం ఉంటే ప్రాబ్లంకి రూట్ కాజ్ ఏంటో కూడా మనం ఐడెంటిఫై చేయాలి కదా. అండ్ నెక్స్ట్ బ్యూరోక్రసీ. ప్రజలు ఎన్నుకునేది ప్రభుత్వం నడపాలి, బ్యూరోక్రాట్స్ కాదు నడపాల్సింది. అండ్ ఆ సమ్హౌ 12 ఏళ్ళైనా మన ప్రభుత్వం బ్యూరోక్రాట్స్ మీద ఎందుకు గట్టిగా చర్యలు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ బ్యూరోక్రాట్స్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరైతే ఈ సిబిఎస్ఈ దాంట్లో నిర్లక్ష్యంగా ఉన్నారో వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వీరు వేరే చోటకి వెళ్తారు. కానీ వీళ్ళకున్నవన్నీ వీళ్ళని కంప్లీట్లీ సిస్టమ్ నుంచి దూరం చేయలే కదా. సో బ్యూరోక్రసీని వీళ్ళు మార్చాలి. నేవీలో మనం చూసుకున్నట్టయితే ఒక ఉదాహరణ చెప్పాలి. బ్యూరోక్రాట్స్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో
నేవీ వాళ్ళకి మనకేంటంటే టైటిల్స్ ఉంటాయి. ఆ టైటిల్స్ అన్ని కొలోనియల్ బ్రిటిషర్స్ పెట్టిన టైటిల్స్ మనకి ఇప్పటికీ ఉన్నాయి. యెస్. ఏవో టైనీ లీడర్ సంథింగ్ పేర్లున్నాయి. వాటిని మార్చి భారతీయ పేర్లు ఉండేలా పెట్టాలనంటే బ్యూరోక్రాట్స్ కాదన్నారు. మినిస్ట్రీ కాదు, నేవీ అధికారులు కాదు. నేవీ అధికారులు డిఫెన్స్ మినిస్ట్రీకి పంపిస్తే అక్కడ ఉన్న బ్యూరోక్రాట్స్ ఇవన్నీ మార్చకూడదని అన్నారు. సో బ్యూరోక్రసీ అనేది ఎంత ఫ్రీ హ్యాండ్ ఉందో మనం ఇక్కడ చూస్తున్నాం. వీటి మీద ధర్నాలు చేయాలి. కానీ వీటి మీద చేయట్లేదు ఎవరు, ప్రభుత్వం మీదే చేస్తున్నారు. అండ్ ప్రభుత్వం ఇక్కడ ఒక రకంగా వీళ్ళు వీటి మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల దే హ్యావ్ టు ఫేస్ ద రాత్. మళ్ళీ దీంట్లో వాళ్ళని ఎక్కడ సేవ్ చేయడానికి లేదు ఇంకెవ్వరికి. కానీ ఇక్కడ ఏంటంటే రూట్ కాజ్ వదిలేసి ఓన్లీ ప్రభుత్వం మీద పెట్టి జెన్జీ బయటికి రావాలని అనడం, ధర్నాలు చేయాలనడం, రాస్తా రోకోలు చేయాలనడం ఏంటంటే సమ్హౌ గవర్నమెంట్ని యాంటీగా చేయాలనే కదా ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు ఇప్పుడు ఇందాక కేజ్రీవాల్ రూట్ కాజ్ అన్నారు, అంటే గోవాది ఇది. మనం చూసుకుంటే కేజ్రీవాల్ ఫస్ట్ ఢిల్లీలో వచ్చారు. ఢిల్లీ నుంచి ఆయన పంజాబ్ వెళ్ళారు. గుజరాత్లో ఇప్పుడు ఆయన కొంచెం విస్తరించాలనుకుంటున్నారు. గుజరాత్ నుంచి ఆయన ఇప్పుడు గోవాలో ఆల్రెడీ ఆయన 2022లో ఫైట్ చేశారు. ఆయన కొన్ని సీట్లు కూడా వచ్చాయి. మనం చూసుకుంటే ఆయన ఇప్పుడు గోవాలో కరెంట్లీ ఇప్పుడు మనం మాట్లాడే టైంకి గోవాలో అక్కడ ఏదో డెవలప్మెంట్ ఇష్యూ మీద లోకల్స్ గొడవలు చేస్తుంటే దాని మీద ధర్నా కూడా చేయాలంటున్నారు ఆయన. అంటే కేజ్రీవాల్కి గోవాతో ఉన్న సంబంధం ఏంటి అంటే ఒక పాసిబిలిటీ ఏముంది అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కేజ్రీవాల్ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఉందో ఐ మీన్ ఆప్ పార్టీ ఆయన ఉన్న పంజాబ్ కానివ్వండి, ఆయన విస్తరించాలనుకుంటున్న గుజరాత్ కానివ్వండి, ఇక్కడ గోవా డ్రగ్స్ చాలా స్ప్రెడ్ అయ్యేది ఇక్కడ. ఈ 3 స్టేట్స్ లోనూ బాగా కనెక్టింగ్ పాయింట్ డ్రగ్స్ అండి. డ్రగ్స్ మనం పంజాబ్ లో పోలీసులనే మనం చూస్తున్నాం వాళ్ళు ఎలా డ్రగ్స్ లో ఉంటున్నారు. అండ్ గుజరాత్ లో కోస్ట్ గార్డ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు ఎలా పట్టుకుంటున్నారో మనం చూస్తున్నాం ముంద్రా పోర్ట్ లో అక్కడ అంతా. అండ్ గోవాలో కూడా కోస్ట్ గార్డ్ వాళ్ళు ఎలా పట్టుకుంటున్నారో చూస్తున్నాం. సో అండ్ అండ్ డ్రగ్స్ మనం చూసుకున్నట్టయితే అమిత్ షా గారు నక్సలిజంది వైపౌట్ చేసిన తర్వాత మార్చిలో ఆయన అన్నది ఏంటంటే నెక్స్ట్ భారత్కు ఉన్న పెద్ద టాస్క్ ఏంటంటే హోమ్ మినిస్ట్రీకి డ్రగ్స్ మీద మనం యుద్ధం ప్రకటించాలి. ఎలా అయితే నక్సలిజాన్ని వైపౌట్ చేసామో అలాగే మనం డ్రగ్స్ ని వైపౌట్ చేయాలన్నారు. అండ్ నౌ కేజ్రీవాల్ ఈజ్ సమ్హౌ బీయింగ్ ప్రెసెంట్ ఇన్ స్టేట్స్ వేర్ డ్రగ్స్ చాలా ప్రైమరీలు ఉన్నవి. అండ్ ఈ డ్రగ్స్ కి కేజ్రీవాల్ కి మధ్య ఉన్న కామన్ కనెక్షన్ ఏంటంటే ఖలిస్తాన్ వాళ్ళు ఎక్కువగా వాళ్ళ వ్యాపారం అంతా మనం చూసుకుంటే కెనడాలో కానివ్వండి, అమెరికాలో ఎవరైతే ఖలిస్తాన్ లింక్స్ ఉన్న వాళ్ళు పట్టుకుంటున్నారో వాళ్ళు ఎక్కువగా డ్రగ్స్ వ్యాపారంలో ఉండే పట్టుకుంటున్నారు. వాళ్ళు పోలీసులు కానీ అక్కడ లోకల్స్ పట్టుకుంటుంది. ఇక్కడ కూడా మనకి డ్రగ్స్ వచ్చేది వయా ఖలిస్తాన్ అనే కూడా ఒక వాదన ఉంది, ఎందుకంటే వయా పంజాబ్ డ్రోన్స్ ద్వారా వచ్చేది. అండ్ ఇక్కడ ముంద్రా పోర్ట్ లో మనం పట్టుకోవడం చూస్తున్నాం. గోవాలో కూడా డ్రగ్స్ తెస్తున్నారు. అంటే డ్రగ్స్ కనుక వచ్చినట్టయితే యూత్ మొత్తం చెడిపోతారు. అండ్ యూత్ కనుక చెడిపోయినట్టయితే మన గ్రోత్ ఏదైతే ఉందో గ్రోత్ ఆగిపోతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక ఉదాహరణ చెప్తాను. మనం 80s 90s లో కనుక యుఎస్ చూసుకున్నట్టయితే మనకి వాళ్ళ హౌ దే బికేమ్ బిగ్ అనేది పక్కన పెట్టినట్టయితే దే హ్యాడ్ ఆస్పిరేషన్, దే హ్యాడ్ అంబిషన్. మనం చూసుకున్నట్టయితే స్టీవ్ జాబ్స్ కానివ్వండి, మనం లేకపోతే గనక మనకి బిల్ గేట్స్ కానివ్వండి, తర్వాత వచ్చిన మార్క్ జుకర్బర్గ్ కానివ్వండి, ఇలాన్ మస్క్ వాళ్ళకి ఒక ఆస్పిరేషన్ ఉండి దే బికేమ్ వెరీ బిగ్. యుఎస్ ని ఇప్పుడు ఒక రకంగా రూల్ చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళారు, డిస్పెన్సేషన్ ఎవరున్నా. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే యుఎస్ లో అంత బిగ్ వాళ్ళు రావట్లే. ఎందుకు? ఒకళ్ళు వోకిజం తోని, 2 డ్రగ్స్ తోని వాళ్ళు దే ఆర్ ఫేసింగ్ వెరీ బిగ్ ఛాలెంజ్. అదే ఇప్పుడు మనం చూసుకుంటే 90s లో ఏదైతే యుఎస్ యూత్ ఉందో ఇప్పుడు యూత్ కు ఆ రకమైన అంబిషన్ తేవాలి, దానికి మార్గం ఒకటి సుగమం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. సో దట్ మనకి కూడా మనం పెద్దగా అవ్వాలని. దీనికి ఇప్పుడు మనకు వస్తున్న ఛాలెంజ్ ఏంటి? డ్రగ్స్ అండ్ వోక్ కల్చర్ ప్రభుత్వమే చూడాలి. అండ్ డ్రగ్స్ ఏదైతే ఉందో ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఎంత కర్టేల్ చేయాలో అంత. ఆ కర్టేల్ చేసే టైంలో కేజ్రీవాల్ ఒక రకంగా అక్కడ ఉండడం అనేది ఇట్ ఈస్ వెరీ సస్పిషియస్. ఎందుకంటే మన కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి ఆయన ఆతిషిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆతిషి మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. మరి ఐ డోంట్ నో అది ఎంతవరకు వెళ్ళింది, కేంద్ర నిఘా సంస్థలు కానివ్వండి, కేంద్ర సంస్థలు ఎంతవరకు విచారణ చేశాయో మనకి తెలీదు. కానీ మనం చూసుకున్నట్టయితే గనక గోవాలో వీళ్ళు ఏదైతే ఫండింగ్ చేశారో ఎన్నికలకి, ఆ ఫండింగ్ అంతా కూడా ఆప్ ఇల్లీగలీనే తెచ్చిందని అన్నారు. ఆప్ ఇల్లీగలీ తెచ్చిందని దాని మీద కూడా విచారణ చేయాలని అన్నారు. అండ్ అగైన్ మనకి ఢిల్లీలో లిక్కర్ పాలసీ మనకి తెలిసిందంతా, దాని గురించి మనం ప్రత్యేకంగా ఏం మాట్లాడక్కర్లేదు. కేజ్రీవాల్ ఎలా చేస్తూ వచ్చారు. సో సమ్హౌ కేజ్రీవాల్ వాజ్ ఆల్రెడీ ఇన్వాల్వ్డ్ వే బిఫోర్ ఇన్ డీప్ స్టేట్ యాక్టివిటీస్. అండ్ 2014 తర్వాత దే ట్రై టు ఎలివేట్ హిమ్.
యాజ్ ఎ ఛాలెంజర్ టు మోదీ. కానీ అది 2025లో సక్సెస్ అవ్వలే. ఆఫ్‌కోర్స్ 1924లో సక్సెస్ అవ్వకపోయినా 25లో ఢిల్లీలో ఓడడంతో ఇట్ బికేమ్ ఎ వెరీ బిగ్ సెట్ బ్యాక్. దాని తర్వాత కేజ్రీవాల్ ఏంటంటే తను యాక్టివ్ అవుతుండడం పంజాబ్‌లో, గుజరాత్‌లో, గోవాలో. సీజేపీ ద్వారా తనని తను యాక్టివ్ చేసుకునే ప్రయత్నం చేయడం. ఈ ప్రక్రియ అంతా జరుగుతోంది. నౌ దట్ బ్రింగ్స్ అస్ టు క్వెషన్ వై నౌ? మీరిందాక మమతా బెనర్జీది అన్నారు. మమతా బెనర్జీ కూడా దీంట్లో సమ్‌హౌ లింక్స్ ఉన్నాయని. వై నౌ అని అంటే గనక మీరు చూసుకుంటే ఒక ఇంట్రెస్టింగ్ డాట్ ఇందాక మీకు మార్కో రూబియోది చెప్పాను. మార్కో రూబియో అక్కడికే వస్తున్నా. మిషనరీస్ ఆఫ్ చారిటీకి వచ్చిన మార్కో రూబియోని నన్స్ కలవటం, తర్వాత నన్స్కి లెటర్ ఇవ్వటం, ఆ లెటర్ పట్టుకొని నన్స్ మమతా బెనర్జీ దగ్గరికి వెళ్ళటం, ఆ తర్వాత కేజ్రీవాల్ యాక్టివేట్ అవటం. ఇవన్నీ కనెక్ట్ చేయండి ఒకసారి. ఎగ్జాక్ట్లీ. సో కేజ్రీవాల్ సీజేపీ ఫామ్ అయ్యే టైంకి రూబియో రావడం, రూబియో వచ్చే టైంకి మమతా బెనర్జీ మిషనరీస్ ఆఫ్ చారిటీ వాళ్ళు కలవడం, రూబియో ఉన్న టైంలో కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా చేయాలనుకోవడం. అంటే ఏంటి అంటే సమ్‌హౌ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం యూఎస్ చేస్తోంది. దీనికి రుజువు ఏంటి అంటే యూఎస్ ట్రేడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు భారత్లో మనం మాట్లాడే టైంకి. వాళ్ళు ఏంటంటే ట్రేడ్ డీల్ చేయాలి అనే ప్రయత్నంలో ఉన్నారు. మన భారత్కి ఇంకా యూఎస్కి మధ్య ఏదైతే ట్రేడ్ డీల్ నెగోషియేషన్స్ ఐ థింక్ ఏడాది కాలం నుంచి జరుగుతున్నాయో దాన్ని రాటిఫై చేసి ట్రేడ్ డీల్ కింద మార్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు యూఎస్ చూసుకుంటే కనుక ట్రంప్ ప్రభుత్వం చాలా ఒత్తిడిలో ఉంది. ఇరాన్ యుక్రెయిన్లో రష్యా యుక్రెయిన్లో వాళ్ళు అన్నది ట్రంప్ చేయలేదు. ఇరాన్ యుఎస్ది ఇట్ ఈస్ ఎ స్టేల్మేట్. చాలా మంది ఇరానే గెలిచింది, యుఎస్ఏ సెట్ బ్యాక్ అని అనుకుంటున్నారు. దానివల్ల యుఎస్లో ఇన్ఫ్లేషన్ కానివ్వండి, హౌస్ రెంట్లు చాలా పెరుగుతున్నాయి, స్టూడెంట్స్ మీద ఒత్తిడి పడుతోంది, ఇన్ఫ్లేషన్ పెరిగింది. సో దే నీడ్ ఎ విక్టరీ. వాళ్ళకి ఒకటి విక్టరీ కింద చూపించుకోవాలి. అందుకని వాళ్ళు మన ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ డీల్ని వాళ్ళు చేయించి విక్టరీ కింద చూపిద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు దానికోసం నెగోషియేషన్స్ చేయకుండా మనని బెదిరిస్తున్నారు ఇలాంటివి చేసి. ఎస్. అండ్ ఇంతే కాకుండా వాళ్ళు డైరెక్ట్లీ ఏమంటున్నారంటే మీరు గనక మాతోని ట్రేడ్ డీల్ చేసుకున్నట్టయితే మా దగ్గర ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ నుంచి మీకు ఇమ్యూనిటీ ఇస్తామంటున్నారు. యుఎస్లో సెక్షన్ 301 అని ఒకటి ఉంది. ఆ 301 ఏం అధికారం ఇస్తుందంటే యుఎస్కి ఏ కంట్రీ మీదైనా సరే వాళ్ళు విచారణ చేయొచ్చు ట్రేడ్ డీల్స్ ఏవైతే ఉన్నాయో. ఆ ట్రేడ్ డీల్లో కనుక ఒకవేళ యుఎస్ ఇంట్రెస్ట్ గనక దెబ్బ తగులుతున్నట్టు అనిపిస్తే వాళ్ళు వాటి మీద చర్యలు తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమన్నారు, మేము ఈ సెక్షన్ నుంచి మీకు ఇమ్యూనిటీ ఇస్తామంటున్నారు. కానీ ఇన్ రిటర్న్ ఏంటి, మన రైతులకు ఏవైతే మనం సబ్సిడీలు ఇస్తున్నాం ఆ సబ్సిడీలు తీసేయాలి, డైరీది మనం ఓపెన్ చేసేయాలి, అగ్రికల్చర్ ఓపెన్ చేయాలి, ఇంకా గాడ్ నోస్ వాట్. అండ్ ద మూమెంట్ వి డస్ దట్ మన సోవెర్నిటీ పోతుంది. అండ్ ఇంకా రైతుది దాని మీద ఏవైతే ధర్నాలు చూసామో 10 times ఎక్కువ చూడాలి. సో ఏంటంటే మనకేంటంటే డబుల్ ఎడ్జ్ స్వోర్డ్. ఇప్పుడు కనుక మనం ట్రేడ్ డీల్ చేసుకుంటే దాని మీద ధర్నాలు వస్తాయి, ట్రేడ్ డీల్ చేసుకోకపోతే ట్రేడ్ డీల్ చేయించాలన్న ఒత్తిడితోని సీజేపీ ఇలాంటి రకరకాల వాళ్ళ ద్వారా వీళ్ళు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఈ సీజేపీ ఇప్పుడు అభిజిత్ దిప్కే వస్తున్నాడు. ఇప్పుడు అతన్ని గనక ఇక్కడ ధర్నా చేయనిస్తే గాడ్ నోస్ ఏమవుతుందో. మనకి 2020లో సిఏఏ లాగా 2021లో ఫార్మర్స్ ప్రొటెస్ట్ లాగా ఏవైతే యాంప్లిఫై అయ్యా అవి గనక అయినట్టయితే ఇంకా పెద్ద ఛాలెంజ్. లేదు వదిలేశారనుకోండి, అతన్ని అరెస్ట్ చేయడమో ఏదో చేస్తే మళ్ళీ దాని బేస్ మీద ఫ్రీడమ్ హక్కులన్నీ వీళ్ళు హరింపజేస్తున్నారని చెప్పి ఏం చేస్తారో మనకి తెలీదు. మీరు చూసుకున్నట్టయితే సీజేపీకి అల్ జజీరా, DW, MSNBC, CNN, BBC అందరూ వీళ్ళని చాలా మాట్లాడుతున్నారు యాజ్ ఇఫ్ మోదీ ఛాలెంజర్ అని. మనం చూసుకుంటే ఇదే నెరేటివ్ మోదీ ఛాలెంజర్ అని కేజ్రీవాల్కి 2014లో రాశారు. గార్డియన్లో 2014లో ఈస్ కేజ్రీవాల్ ఛాలెంజర్ ఫర్ మోదీ అని చెప్పి రాశారు. అండ్ మమతా బెనర్జీ ఎన్నికల ముందర వరకు మమతా బెనర్జీని ఛాలెంజర్గా చూపించారు. అగైన్ సమ్హౌ ఇవన్నీ కూడా దే ఆర్ బ్యాక్డ్ బై డీప్ స్టేట్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళే సీజేపీని సపోర్ట్ చేయడం అండ్ సీజేపీ ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం. సో మనకి ఒత్తిడి అంతా తెలుస్తోంది. అండ్ ఎందుకు అనేది ట్రేడ్ డీల్ ఒకటి అయితే అగైన్ ట్రేడ్ డీల్లో వాళ్ళు నడిపించుకుంటాం కోసం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్ అగైన్ గోస్ టు బెంగాల్. ఎందుకంటే నేను మీకు చెప్తున్నా దిస్ ఇస్ సివిలైజేషనల్ బ్యాటిల్. మనం ఎంత పాలిటిక్స్ దీంట్లో మాట్లాడినా ఇట్ ఈస్ ఎ ప్యూర్ సివిలైజేషనల్ బ్యాటిల్. ఎందుకంటే బెంగాల్ ద్వారా వీళ్ళు డెమోగ్రఫీ చేంజ్ ఇక్కడ అంతా చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ డెమోగ్రఫీ చేంజ్ ఒక రకంగా సువేందు అధికారి గారు అక్కడ బీజేపీ గెలిచిన తర్వాత సువేందు అధికారి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు దాన్ని గేట్స్ క్లోజ్ చేసేసారు. లిటరల్గా గేట్స్ క్లోజ్ చేసేసారు. ఎందుకంటే అస్సాం గేట్స్ క్లోజ్ అయిపోయాయి, త్రిపుర క్లోజ్ అయ్యాయి,
మేఘాలయ, మిజోరాంలో పోలీసులు, కేంద్ర బలగాలు, ప్రభుత్వం పక్కన పెట్టినట్టయితే స్థానికులే వచ్చిన బంగ్లాదేశీలని, రోహింగ్యాలని కొట్టి పంపేస్తున్నారు. సో వీళ్ళకి ఇంకా ఉన్న ఒకే ఒక వే ఏంటి అంటే బెంగాల్. అండ్ బెంగాల్ ద్వారా రావడం చూసాం. మనకి క్లియర్‌గా వీడియోస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళే వెళ్ళిపోతున్నారు. అండ్ వెళ్ళిపోతుంటే ఇక్కడ ప్రభుత్వం చేస్తుందేంటంటే వాళ్ళ బయోమెట్రిక్స్ తీసుకుంటోంది. వాళ్ళని జస్ట్ పంపట్లేదు. సో దట్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఇల్లీగల్లీ వాళ్ళకి ఫేక్ ఆధార్‌లు ఇవేమన్నా వచ్చినట్టయితే వాళ్ళ డేటా ఉంటే వి కెన్ ఐడెంటిఫై దెమ్. సో అంటే ఏంటంటే వాళ్ళకి రావడానికి పర్మనెంట్‌లీ గేట్స్ క్లోజ్ చేసేస్తోంది. అండ్ ఈ పర్మనెంట్‌లీ గేట్స్ క్లోజ్ చేస్తుండటం ద్వారా ఏదైతే ఈ డెమోగ్రఫీ చేంజ్ చేసి దాని ద్వారా సివిలైజేషన్‌ని ఒక రకంగా ఎలిమినేట్ చేయాలని అనుకున్నారో దానికి ఇప్పుడు వాళ్ళకి చాలా కష్టమవుతోంది. ఎందుకంటే అవునన్నా కాదన్నా ఇది సివిలైజేషనల్ బ్యాటిల్ అని ఎందుకన్నా అంటే దిస్ ఈస్ ద బ్యాటిల్ బిట్వీన్ అబ్రహామిక్ రిలీజియన్స్ అండ్ నాన్ అబ్రహామిక్ ఫెయిత్. ఎందుకంటే వీఆర్ ద ఓన్లీ మొనోథిస్టిక్ ధర్మం ఇప్పుడున్నది. ఈ బీట్ అబ్రహామిక్ రిలీజియన్స్ అనేది దే ఆర్ పొలిటికల్ రిలీజియన్స్. దే ఆర్ పొలిటికల్లీ డ్రివెన్. వాళ్ళదేమి ఇట్ ఈస్ నాట్ ఎ ఫెయిత్ డ్రివెన్. సో అబ్రహామిక్ ఇప్పుడు మనం ఒక్కళ్ళమే మొనోథిస్టిక్ వరల్డ్‌లో మనం చూసుకున్నట్టయితే సుమేరియన్ కానివ్వండి, లేకపోతే మాయన్ కానివ్వండి, ఈజిప్షియన్ దే ఆర్ ఆల్ ఎలిమినేటెడ్. వి ఆర్ ద ఓన్లీ మొనోథిస్టిక్ రిలీజియన్ ఉన్నది. సో దీన్ని అంతమొందించాలంటే గనక వన్ వే ఇస్ కన్వర్జన్, అదర్ వే ఇస్ డెమోగ్రఫీ చేంజ్. కన్వర్జన్‌కి మనం ఎఫ్‌సీఆర్ఏ తెస్తున్నాం. రూల్స్ టైటన్ చేస్తున్నాం. అండ్ అవునన్నా కాదన్నా బీజేపీ రాష్ట్రాల్లో పెరిగే కొద్దీ వాళ్ళకి కూడా గ్రిప్ పెరుగుతూ వెళ్తుంది. అండ్ దాని తర్వాత ఇప్పుడు డెమోగ్రఫీని ఆపినట్టయితే గనక ఏవైతే వీళ్ళ కుట్రలు ఉన్నాయో ఆ కుట్రలు బయటపడవు. ఐ మీన్ అవి ఒక రకంగా పాస్‌లోకెళ్తాయి. అండ్ ఎఫ్‌సీఆర్ఏ గురించి మనం మాట్లాడుతూనే వస్తున్నాం. అండ్ ఇప్పుడు డెమోగ్రఫీని స్టడీ చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీ కూడా వేసింది. సో వీఆర్ ప్లేయింగ్ ఎ లాంగ్ టర్మ్ గేమ్. అండ్ ఇది వెళ్తూ ఉన్న కొద్దీ అంటే బీజేపీ స్ట్రెంథెన్ అవుతూ ఉండే కొద్దీ వీళ్ళ బలం ఇంకా పెరుగుతుంది. వీళ్ళ బలం పెరిగే కొద్దీ డెమోగ్రఫీ చేంజ్ చేయడం కష్టమవుతుంది. కన్వర్జన్స్ చేంజ్ చేయడం కష్టమవుతుంది. ఫండింగ్ చేంజ్ చేయడం కష్టమవుతుంది. వీళ్ళకి కష్టమయ్యే కొద్దీ రిఫార్మ్స్ తేవడం ఇక్కడ తేలికవుతుంది. ద మూమెంట్ మనకి రిఫార్మ్స్ వచ్చినట్టయితే గనక అవర్ కంట్రీ విల్ గ్రో లైక్ ఎనీథింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే గనక అవునన్నా కాదన్నా యూత్ మన దేశం నుంచి చాలా మంది వెళ్ళిపోతున్నారు. బీ యూఎస్, బీ కెనడా, బీ ఆస్ట్రేలియా, అసలు ఏదో ఒకటి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఎందుకు అంటే మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ బాలేదు, ఉపాధి అవకాశాలు బాలేవు అండ్ బ్యూరోక్రసీ వల్ల. వీళ్ళకి గ్రిప్ పెరిగే కొద్దీ వీళ్ళు వీటిలలో రిఫార్మ్స్ తేవచ్చు. ఇప్పుడు రిఫార్మ్స్ తేవాలి అంటే ఎక్కడ రోడ్డు మీదకి వస్తారన్న భయం ఉంది. వీళ్ళకి గ్రిప్ వచ్చే కొద్దీ వీళ్ళు వాటిని కంటైన్ చేయడం, ఎందుకంటే ఫండ్స్‌ని కంటైన్ చేస్తే గనక ధర్నాలు తగ్గుతాయి. ధర్నాలు తగ్గితే రిఫార్మ్స్‌కి తేలికవుతుంది. రిఫార్మ్స్ తేలికైతే మన అభివృద్ధి తేలికవుతుంది. సో వీళ్ళు పెరిగే కొద్దీ బీజేపీ స్ట్రెంథెన్ అయ్యే కొద్దీ ఈ ఫారిన్ కంట్రీస్‌కి మన దగ్గర ఉన్న వాళ్ళకి మన మీద ఉన్న లెవరేజ్ వీక్ అవుతుంది. వాళ్ళు వీక్ అవుతారు వాళ్ళ దగ్గరికి మనం రాకపోతే. సో ఇట్ ఈస్ ఎ వెరీ ఇవన్నీ ఆపాలంటే మోదీ గారు ఉండకూడదు. అందుకనే ఇప్పుడు ఈ సీజేపీ ప్రొటెస్ట్ వస్తుంది. ఇట్ ఈస్ ఎ నవ్ ఆర్ నెవర్ బ్యాటిల్ ఫర్ ఎనీవన్, ఫర్ బీజేపీ ఆర్ ఫర్ యాంటీ బీజేపీ ఫోర్సెస్. సో మరి గవర్నమెంట్ ఎలా హ్యాండిల్ చేస్తుందో తెలియదు. ఇట్ ఇస్ ఎ డబుల్ ఎడ్జ్ స్వోర్డ్. అండ్ అట్ ది సేమ్ టైమ్ బ్యూరోక్రసీ మీద కానీ రిఫార్మ్స్ తేవడంలో కానీ దే కాంట్ గో బ్యాక్. 12 ఏళ్ళు అవుతుంది, పుష్కర కాలం అయింది. సో దే హ్యావ్ టు టేక్ ఏ స్ట్రాంగ్ స్టాండ్ ఇఫ్ దే వాంట్ టు సీ ఏ వికసిత్ భారత్ బై 2047. సో లెట్స్ హోప్ అంతా స్మూత్ గానే వెళ్తుందని. ఇక్కడ ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ అండి. ఓకే, మీరు డాట్స్ అన్ని కనెక్ట్ చేశారు. చివరిలో మమతా దగ్గర వచ్చి ఆగారు, అంతకుముందు కేజ్రీవాల్. సో వీళ్ళు ఖాళీగా లేరు. ఒక మెసేజ్ అయితే వాళ్ళు బయటికి పంపించారు. డీప్ స్టేట్ వాళ్ళని ఖాళీగా ఉంచట్లేదు. అంటే మన దేశంలో ఉండే నాయకులకి, పార్టీలకి ఎజెండా ఇచ్చేసి డీప్ స్టేట్ నడిపిస్తుంది అనేది మీ ప్రధానమైన పరిశీలన, అబ్జర్వేషన్. రాదర్ ఐ కెన్ సే దట్. అలాంటి ప్రయత్నం నార్త్కే ఎందుకు కన్ఫైన్ అవుతుంది, సౌత్కి ఎందుకు రావట్లేదు డీప్ స్టేట్? లేదా వచ్చినట్టు మనకి తెలియట్లేదా? సౌత్కి రావట్లేదని మనం అనుకోలేం. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గనక మనం కేరళ, లేకపోతే గనక తెలంగాణ, లేకపోతే గనక కర్ణాటక మనం చూసుకుంటే ఇక్కడ మోస్ట్లీ బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య నడుస్తుంది. ఆబ్వియస్లీ బీజేపీ వీళ్ళ కొనలేరు. దెర్ ఇస్ నో డౌట్. బీజేపీ కొనలేరు కాబట్టే వీళ్ళు బీజేపీని దించాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ హిస్టరీ మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాహుల్ గాంధీ గారు స్వయంగా ఆయనే అన్నారు యుఎస్ ఇంటర్వ్యూన్ అవ్వాలని చెప్పి. సో ఇంకా అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి యూకే వెళ్ళి కూడా అన్నారు కదా, ఆయన ఏదో ఒక యూనివర్సిటీ బయట ఏదో కన్వెన్షన్ హాల్లో మాట్లాడితే వాళ్ళు యూనివర్సిటీలో మాట్లాడారు అని చెప్పేసి. అవును, ఆయన కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, మీరు వచ్చి కాపాడాలి. ఎవరిని అడిగాడు? 200 ఏళ్ళు మన నెత్తి డాన్స్ కట్టిన వాళ్ళని వెళ్ళి అడిగాడు ఆయన.
తెలుసు కదా. సో అదే అన్న. సో అండ్ అలాగే ఆయన కోయంబత్తూరులోనో లేకపోతే పుదుచ్చేరిలోనో ఒక చర్చ్ ఫాదర్ని కలిశాడు. అవును, ఆయన సనాతన ధర్మాన్ని అమ్మవారిని అంటూ. అది ఓకే. దానికన్నా ముందు ఆయన ఒకటి ఉంది. నేను ఎందుకు షూస్ విప్పట్లేదంటే, షూ ఇప్పి నేల మీద నడిస్తే భారతదేశం మురికిన అంటుకుంటుంది. అందువల్ల ఆ అంత పాస్టర్ విపరీతమైన ఆ పాస్టర్‌కి అంత విపరీతమైన దేశం మీద అంత ద్వేషం ఉన్న పాస్టర్‌ని వెళ్ళి కలిశాడు. భారత్ జోడో యాత్ర అప్పుడు. భారత్ జోడో యాత్ర. సో అందువల్ల రాహుల్ గాంధీ కలిసే వ్యక్తుల గురించి, సంస్థల గురించి, ఆయన పార్టిసిపేట్ చేసే సెమినార్లు, కన్వెన్షన్లు, అటెండ్ అయ్యే కన్వెన్షన్ల గురించి మనకి పెద్దగా వేరే వాళ్ళు ఎవరు తాత్పర్యం చెప్పక్కర్లా. శ్లోకం ఆయనే చెప్తాడు, తాత్పర్యం ఆయనే చెప్తాడు. 100% దాంట్లో సో డౌట్ హ్యాస్ లేదు. క్లారిటీ ఓవర్ దట్. నేనేదంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, సీజేపీని, అరవింద్ కేజ్రీవాల్ని లింక్ చేసే ప్రయత్నం ఏమైనా డీప్ స్టేట్ చేసే అవకాశం ఉందా? పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఇక్కడ అవునన్నా కాదన్నా ఏమవుతుందంటే అంటే మేబీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారి వల్ల రిజల్ట్ ఏమొస్తుంది? సీజేపీ వచ్చింది అంటే దట్ షోస్ ఇప్పుడున్న రాహుల్ గాంధీ గారు సక్సెస్ అవ్వలేదని. ఆయన భారత్ జోడో యాత్ర చేసిందే అందుకు, మోదీ గారిని దించాలి అని. వాట్ రిజల్ట్ డిడ్ హీ ఈల్డ్? నిజానికి ఏమీ ఆయన సాధించలేదు. 99 సీట్లు వచ్చేసి నేను చేసేసాను, నేను ఓడించాను అనుకున్నారు. నిజానికి మోదీ గారికి 303 సీట్స్ ఉన్నప్పటికంటే 240 సీట్స్ ఉన్నప్పుడు ఆయన బలం ఎక్కువైంది. ఇన్ఫాక్ట్ 240 సీట్స్ ఉన్నప్పుడే ఆయన బీహార్లో బిగ్ బ్రదర్ అయ్యారు, బెంగాల్ గెలిచారు, ఢిల్లీ గెలిచారు, అండ్ ఆయన ఒరిస్సా గెలిచారు, అండ్ మహారాష్ట్రలో వాళ్ళు బిగ్ పార్టీ అయ్యారు. ఆయన 240 సీట్స్. ఇప్పుడు ఎంత మందికి ఇది ఒక కూటమి ప్రభుత్వం అనే భావన వస్తాం, ఆయన ఇంకా పెరిగారు. సో దిస్ షోస్ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ పార్టీస్ అన్ని కూడా దే ఆర్ బికమింగ్ వీక్ డే బై డే. ఎందుకంటే జనాల పల్స్ వాళ్ళు తెలుసుకోవట్లేదు, దే ఆర్ ఫెయిలింగ్. అండ్ రాహుల్ గాంధీ గారు ఓపెన్ గానే అన్నారు, శక్తితోనే మేము పోరాడతామని. ఆయన భారత్ జోడో యాత్రలో ఆయన అన్నదే ఇది కదా, ఏదైతే శక్తిని వీళ్ళు పూజిస్తారో హమ్ ఉస్ శక్తి సే లడ్ రహే హై. సో ఆయనకి ఏదైతే హిందువుల మీద ద్వేషం ఉందో ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్. ఆయనకి భారతదేశం మీద ఏదైతే ద్వేషం ఉందో ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్. ఆయనకి ప్రత్యేకంగా మోదీ గారి మీద ఏదైతే ద్వేషం ఉందో ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్. సో సమ్హౌ ఇక్కడ ఉన్న పార్టీస్ అన్ని కూడా దే ఆర్ ఫెయిలింగ్. అండ్ మీరు సౌత్ లో అన్నది మోస్ట్లీ కమ్యూనిస్టులది మనకి తెలిసిందే, హౌ యాంటీ దే ఆర్ అని. వాళ్ళకు సపరేట్ చెప్పక్కర్లేదు. చైనాతోని కానివ్వండి, ఎవరితోనైనా వాళ్ళు కలిసిపోతారు యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు బీజేపీని ఓడించాలనుకుంటే. సో దట్ బ్రింగ్స్ అస్ ఓన్లీ టు డిఎంకే అండ్ ఏఐడిఎంకే. ఏఐడి అండ్ డిఎంకే కుడ్ బి ఛాన్సెస్ ఉన్నాయి. వీ కాంట్ రూల్ దట్ అవుట్. అట్ ది సేమ్ టైం కన్ఫర్మ్ గా చెప్పలేం. విజయ్ ఇప్పుడే వచ్చారు కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వేర్ హీ విల్ గో. ఓకే. ఆయన ఇప్పటికీ ఆయన రాహుల్ గాంధీతో ఉన్నా కానీ వీ కాంట్ జస్ట్ పుట్ ఎ బ్లాంకెట్ స్టేట్మెంట్, వీ కాంట్ గివ్ బ్లాంకెట్ స్టేట్మెంట్ దట్ ఆయన యాంటీ నేషనల్ అనో ప్రో నేషనల్ అనో మనం అనలేం. అంటిల్ అండ్ అన్లెస్ 6 months to 1 year అయ్యేంత వరకు ఆయన విధి విధానాలు చూసి కానీ ఆయన మీద ఆరోపణ చేయడం ఒక నిర్ణయానికి రాలేము. కరెక్ట్ కాదని నా ఫీలింగ్. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.